ప్రతి ఒక్కరిలోనూ అసంతృప్తి ఉంటుంది. భార్యాభర్తల్లో కూడా అసంతృప్తి ఉంటుంది, తల్లి బిడ్డల్లోనూ అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తిని రెచ్చగొట్టేటటువంటి శక్తులే ఎప్పుడైనా ప్రమాదం. ప్రస్తుతం ఈ దేశంలో తల్లి బిడ్డ లాంటి వాతావరణాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నమే ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు, ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు. ఏంటయ్యా అంటే యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు విలవిలలాడిపోతున్నారు. ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే యువత ఎందుకు విలవిల్లాడతారు? స్టార్టప్ కంపెనీలు ఎక్కువ వచ్చినందుక, ఎంఎస్ఎంఈలు పెరిగినందుక, కొత్త పరిశ్రమలు పెడుతున్నందుక, విద్యా వ్యవస్థను మార్పు చేసినందుకు విలవిల్లాడుతున్నారా? కొత్త ఉద్యోగావకాశాలు వచ్చినందుకు విలవిల్లాడుతున్నారా? ఇది నెంబర్ 1. రెండవది, మహిళలు విలవిల్లాడడం ఏంటి? మహిళలు ఎందుకు విలవిల్లాడతారు? వాళ్ళకి డ్వాక్రాకి లోన్స్ పెంచినందుక, 20 లక్షల దాకా చేసినందుక, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు అందిస్తున్నందుక, అలాగే మహిళలకు సంబంధించి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నందుక ఎందుకు వాళ్ళు విలవిల్లాడాలి? మూడవది, రైతులకు సంబంధించి మద్దతు ధర ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది పెంచుతున్నందుక, బడ్జెట్కి పెంచుతున్నందుకు విలవిల్లాడాలా? దేని గురించి విలవిల్లాడాలి? ఇది అర్థం కాల. చిరు వ్యాపారులు ఇదివరకు వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీలకి 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలు తీసుకుని అల్లాడినటువంటి వాళ్ళకి ముద్రా రుణాలు ఇచ్చినందుకు, చిరు వ్యాపారులకి ఇప్పుడు ఆ ముద్రా రుణాలు 20 లక్షల దాకా కూడా తీసుకెళ్ళినందుకు విలవిల్లాడాలా? లేకపోతే కనుక వాళ్ళకి సంబంధించి క్యూఆర్ కోడ్ కూడా వచ్చి కనీసం టీ తాగాలన్నా సరే ఇవాళ క్యూఆర్ కోడ్తో డబ్బులు వేస్తున్నందుకు విలవిల్లాడాలా? అసలు ఎందుకు విలవిల్లాడాలి? ఇవన్నీ కూడా ప్రతి మనిషి అలా తింటున్నోడు, సంపాదించుకుంటున్నోళ్ళు కూడా ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని రెచ్చగొట్టడమే ఎవరో చేస్తున్నారు. ఇంకొకటి, అతిపెద్ద దేశద్రోహపు పని చేస్తున్నారు. అజిత్ దోవల్కి రాజకీయాలకి ఏంటి సంబంధం? ఈ దేశ రక్షణకు సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తిని వివాదాల్లోకి లాగుతున్నాడు. ఆయన చాలా ప్రమాదకరమైనటువంటి పని చేస్తున్నాడు. దేశద్రోహం రాజకీయ ముసుగులో చేస్తున్నాడు.